ఇచ్చినది నా యేసయ్యకి వందనాలు. అట్లాగే మా పాస్టర్ అంకుల్కి, అమ్మగారికి, మీ అందరికీ నా వందనాలు. మీకు తెలుసు, ఒక 3 months నుంచి నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. ప్రాబ్లమ్స్లో, హెల్త్ ప్రాబ్లంలో చాలా ఇబ్బంది పడ్డాను 3 months నుంచి. ఎట్లా అంటే ఒక్కొక్క హాస్పిటల్కి పోయేటప్పటికి ఒక్కొక్కలాగా చెప్పిండు. ఆ రిజల్ట్లో అన్ని నెగటివ్, కొన్ని రిజల్ట్లో నెగటివ్ అని వచ్చింది, కొన్ని రిజల్ట్లో పాజిటివ్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక టెస్ట్లో, లేదమ్మా మీకు హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వస్తే ఒకసారి మీరు వచ్చిపోవాలి అంటే వెళ్తే నీ రిజల్ట్లో పాజిటివ్ అని వచ్చిందమ్మా, నీకు క్యాన్సర్ అన్న జబ్బ ఉంది అన్నారు. ఏం చేయాలని అర్థం కావట్లేదు. సగం ప్రాణం అప్పటికే పోయింది. ఏం చేయాలని అంటే వాళ్ళు ఏమనలేదు, అమ్మ మీకు ఇంకొక టెస్ట్ చేస్తే దానిలో నీకు అన్నీ తెలిసిపోతుంది, ఉన్నాయా లేయా క్లియర్గా తెలిసిపోతుంది అని అన్నప్పటికీ ఒక్క దగ్గరలో ఒక్క వారంలోనే అన్నీ నా లైఫ్లోనే మొత్తానికి తేడా వచ్చేసింది కదా యేసయ్య అనుకోని అక్కడి నుంచి వచ్చేసి ఇంట్లో ఉండిపోయాను. థర్స్డే నాకు టెస్ట్కి రామని చెప్పిండ్రు. ఆ టెస్ట్కి వెళ్ళాలంటే 1.5 hour పడుతుంది అన్నారు. ఒక మిషన్ MRI టెస్ట్, దానిలో 1.5 hour ఒక మిషన్ లోపల ఉండాలమ్మా నువ్వు అన్నారు. ఇంక యేసయ్య నేను ఏం చేయాలి, ఎవరితో పోవాలి అని బాధ పెట్టుకొని ప్రేయర్ చేస్తే నాకు ఒక్కటే ఫేస్ వచ్చింది. మందిరంలో ఉన్న మన ఎస్తర్ సిస్టరు, ఆమె ఫేసే నాకు వస్తుంది. సర్లే అని పొద్దున్న లేచి ఫోన్ చేశాను, ఎస్ఆర్ నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావరా అంటే, ఏంటక్కా అని అడిగింది. నాతో పాటు హాస్పిటల్కి వస్తావరా అని అంటే, మనం పొద్దున పోతే సాయంత్రం అవుతుందో వచ్చేది అంటే, దానిలో ఏముందక్క నేను వస్తాను, నీకే కదా అక్క, మనం దేవుడి బిడ్డలే కదరా నేను వస్తాను అన్నది. సరే అని గురువారం పొద్దున రెడీ అయ్యి మేము వెళ్ళినప్పటి నుంచి ఎట్లా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, ఎన్ని ఆటోలు వెళ్తుంటే మాట్లాడుకుంటే ఆటోలు సగంలో ఆగిపోయింది, ఎన్ని చిరాకులు పడేసి తీసుకొని వెళ్ళిపోయింది. సరే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత MRI టెస్ట్ పోకముందు మనకి ఏదో ఇంజెక్షన్స్ ఇస్తారంట. ఆ ఇంజెక్షన్స్కి ఒక్క నరాలు నాకు దొరకట్లేదు. ఒక్క నరాలు దొరకకపోతే యేసయ్య ఏందమ్మా ఇక్కడ కూడా నాకు ఇబ్బందులే పెడుతున్నావు కదా అని ప్రేయర్ చేసుకొని, ఎస్తర్ నా పక్కన ఉంది పాప, నా చేతి పట్టుకుని ఆమె ప్రేయర్ చేసుకుంటే నరాలు దొరికింది. ఆ నరాలు దొరికిన తర్వాత మళ్ళీ 1/2 hour మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసిన తర్వాత, ఇంకా టైం ఉందమ్మా, ఇంకా టైం ఉందంటే నరాలు చేతులన్నీ నొప్పి అవుతుంది, BP డౌన్ అవుతుంది, భయంతో ఏంది అని ప్రేయర్ చేసుకొని కూర్చుంటే మళ్ళీ ఒక 1/2 hour తర్వాత ఒక రూమ్లో తీసుకొని వెళ్ళిపోతే, ఆ రూమ్లో నేను ఒక్కదానే ఉన్నాను. ఆ మిషన్ లోపల నన్ను పడుకోమని చెప్పినప్పటికీ మనము ఉట్టి పురుగులమే కదా, ఎంత ప్రేయర్ చేస్తే కూడా మనకు నమ్మకం రాదు. ఆ నమ్మకం లేకుండానే నాకు ఇంత పరిస్థితి వచ్చింది కదా అని మళ్ళీ పడుకుంటే, ఏందయ్యా యేసయ్య ఇది మొత్తం కరెంటుదే కదా, ఒకవేళ షార్ట్స్ వస్తే నేను దాని లోపలనే చచ్చిపోతాను కదా, ఇంకా నాకేందమ్మా ఇంత శోధన అనుకోండి. వాళ్ళు ఏం కాదమ్మా నువ్వు వెళ్ళు అని కళ్ళు మూసుకోమని చెప్పేసి 1.5 hour నా మిషన్ లోపల పెట్టేస్తే, ఎస్తర్ని పిలిచి లోపల కంప్యూటర్లో వాళ్ళు చూస్తుంటే ఎస్తర్ని పిలిచి, అమ్మ ఈమెకి ఎప్పుడన్నా సర్జరీ అయిందా అని అడిగిండు. ఎందుకు డాక్టర్ అయింది, ఆమెకి ఒకసారి సర్జరీ అయింది అని చెప్తే, ఏందన్న ప్రాబ్లం ఉంటే చెప్పు అంటే, ఆమెకి మేమేం చెప్పమో డాక్టర్ మీకు చెప్తారు అన్నారు. అమ్మ నాకు ఫోన్ చేసి, ఏంద్రా బిడ్డ నువ్వు ఇట్లా చేసావు, నాకు ఒక మాట చెప్పలేదంటే, నేను ఏడ్చేసాను. నాకు ఏం చెప్పని కానీ నా తల్లిదండ్రి నా దగ్గర లేదు, నా పిల్లలు నా దగ్గర లేదు, ఏం చెప్పాలని నాకు అసలు ఏం తెలియకుండా కళ్ళలో ఏడ్చుకొని అమ్మకు చెప్పేసి, అమ్మ అన్నది నువ్వు చర్చికి వచ్చేయరా అన్నది. చర్చికి ఎట్లా ఒకలాగా సండే వస్తే కూర్చుని కావట్లేదు, ఉంది కదా అని అన్నారు కదా డాక్టర్, క్యాన్సర్ ఉంది అన్నప్పటికీ సగం రాని ఇంకా బతికడం వేస్ట్ కదా అనుకున్నా. ఎందుకు అమ్మకి అడిగాను, అమ్మ ఏందమ్మా, అమ్మ వాణి అంటే ఇద్దరు నన్ను పిలుచుకోపోయి రూమ్లో, ఎందుకురా బాధపడుతున్నావు, నీకేం కాదు కదా అన్నారు. అంటే ఏందమ్మా నాలో ఏదన్నా ప్రాబ్లం, నా ప్రేయర్లో ఏదన్నా ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని ఏడ్చుకుంటే, అమ్మ నాకు ధైర్యం చెప్పి పంపించింది. సోమవారము అమ్మ నా చర్చిలో వచ్చి నేను ప్రేయర్ చేసి నేను పంపిస్తాను రా రిజల్ట్ కోసం అన్నది. సరే అనుకునే అమ్మ మళ్ళీ తెల్లారు మండే పొద్దున ఫోన్ చేసి, అమ్మ నేను చర్చికి రావట్లేదు, నీకు ప్రేయర్ చేశాను అన్నాను. ఇంకా నాకు భయం పుట్టింది, ఇది ఏంటమ్మా అన్ని చిరాకులే వస్తుంది కదా అన్నప్పటికీ నాకు అంకుల్ ఫోన్లోనే ప్రేయర్ చేసింది, నీకు మొత్తానికి స్వస్థపడిచే ఉందమ్మా, నీకు ఏం లేదు, నీ రిజల్ట్ అన్నీ నార్మలే వస్తుంది కదా అని అన్నారు. సరే ఆయన కూడా నువ్వు చర్చికి ఒకసారి వచ్చి వెళ్ళరా అన్నది. నేను 10 గంటలకి చర్చికి వచ్చాను.
ఆరాధన చేస్తున్నారు. నా తమ్ముళ్ళందరూ నా కోసం ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన తర్వాత ఏంటయ్యా అమ్మగారిని అయ్యగారిని ఒకసారి కలవకుండా ఎట్లా పోతాను అనుకోండి, లేచి ఇట్లా నిలబడుతుంటే ఆగమ్మ వేరే వెనక నుంచి నాకు చెప్పినట్టు ఒకసారి ఆగరా అమ్మకు ఫోన్ చేయమ్మా అన్నది అని మనసులో అనిపిస్తే అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఒక్కటే అమ్మ నువ్వు చర్చలో మేమిద్దరం బ్రిడ్జ్ దగ్గర ఉన్నామమ్మా అన్నారు. ఎంత సంతోషమైందంటే నాకేదో ఏసే నాతో పాటే ఉన్నదన్న ధైర్యం వస్తే నా అమ్మ అయ్యగారు వచ్చి నాకు ప్రేయర్ చేసి అయ్యగారు ఒకటే ప్రేయర్ చేసిండు నాకు నూనె పెట్టుకొని, అమ్మ నీకు అన్ని స్వస్థపడిచే ఉందమ్మా, నీ రిజల్ట్ అన్ని నార్మల్ వస్తుందంటే నా ఒళ్ళ మొత్తం ఒకలాగా అయిపోయి చల్లబడిపోయింది. నేను ఇక్కడ నుంచి నేను మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి రామా అని ఫోన్ చేస్తే నేను వెళ్ళేటరికి ఆ బండి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం, ఎప్పటికీ బండికి ప్రాబ్లం రాని మా బండి కూడా ప్రాబ్లమే వస్తుందని సరే ఎట్లా ఒకలాగా మేము వెళ్ళిపోయాము. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే ఎట్లా అప్పటికే డాక్టర్ వచ్చిన తర్వాత పిలిచింది నన్ను లోపలికి వెళ్ళిపోయి హాస్పిటల్ డాక్టర్ రూమ్ కి కాలు పెట్టకముందు నేను ఒకటే అన్నా, ఏసయ్యా నన్ను నీ చిత్తమే నీ చేతిలో ఉంది, నా చిత్తం ఏం నాకు లేదు, నీ మీద భారం వదిలేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానంటే ఆడిపోయి కూర్చున్న తర్వాత డాక్టర్ బాగానే మాట్లాడి అమ్మాయి నీకు బ్రేక్ఫాస్ట్ తిన్నావా అని అడిగిండు. ఊ అన్నా. నీకు గుడ్ న్యూస్ కావాలా బ్యాడ్ న్యూస్ కావాలా అని అడిగేటప్పటికి నేనన్నా నాకు గుడ్ న్యూస్ అయినా సరే బ్యాడ్ న్యూస్ అయినా సరే నేను దేవుడి మీద భారం వదిలేశాను. ఇంకొకటి నేను ఒక్కటి మాత్రం ఏమన్నా, నాకు ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రము ట్రీట్మెంట్ చేసి మీరు నా లైఫ్కి గ్యారంటీ ఇస్తారంటేనే నాకు ట్రీట్మెంట్ చేయండి, లేకపోతే నాకు ట్రీట్మెంట్ వద్దు అని చెప్పేసి ఇట్లా ఉండి అమ్మ నువ్వు ప్రభు నమ్మిన మనుషులు రాని అడిగిండ్రు. అవును మేము ప్రభు నమ్మిన మనిషి, అందుకే నీకు అంత ధైర్యం అంత కాన్ఫిడెన్స్, నీ యేసయ్య మీద నువ్వు భారం వదిలేసేవు కదా, నీ రిపోర్ట్లో నీకు ముందు కూడా ఏ ప్రాబ్లం లేకుండానే వచ్చిందమ్మా అని అన్నప్పటికీ ఆడు ఏం చేయాలని అర్థం కాకుండా నేను చచ్చిపోతాను నన్ను బాక్స్లో తీసుకుపోతాను అనుకుని నేను ఎట్లా బతికి వచ్చానని, నాకు ఒక కొత్త జన్మ ఇచ్చి నన్ను కాపాడి నన్ను అభిషేకం చేసి నన్ను ఈ స్థితికి ఇట్లా తీసుకొని వచ్చి నిలబడిందంటే ఎంత కృతజ్ఞత నేను ఉండాలి దేవుడికి అని ఇప్పుడు నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను. రోజు ఒక్క ఆరాధనకి నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు బుధవారం శుక్రవారం వచ్చేది. నేను ఇప్పుడు ఒక నిబంధన తీసుకున్నాను, నన్ను ఇంతవరకు కాపాడుకొని దేవుడు వేసి నన్ను తీసుకుని ఇంకా ముందు కూడా నాకు లేదంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ రాదు, ఇంకొకసారి నువ్వు ఈ హాస్పిటల్కి కాలు కూడా పెట్టద్దు అని చెప్పి అట్లా నిబంధన తీసుకున్నాను. నేను 10 గంటలు రోజుకి ఒక్క ఆరాధనకైనా నేను వస్తానని నిబంధన తీసుకొని వస్తే వీడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం సిఎన్ మందిరంలో మాత్రం హోలీ స్పిరిట్ ఉంది అని నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే నన్ను అంతగానో నుంచి క్యాన్సర్ ఉంది అని అందరూ అన్నారు. రిజల్ట్ లో కూడా పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ రావట్లేదు, పాజిటివ్. ఈ ఒక్క రిజల్ట్ లో మాత్రం దేవుడి మీద భారం వదిలేసి నేను వెళ్ళేటప్పటికి నన్ను ఇక్కడ ఇట్లా నిలబడి నా పిల్లలతో ఒక కొత్త జన్మం ఎత్తేసి నాకు దేవుడు ఇచ్చి నా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఇప్పుడు ఉంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం మీ అందరికీ దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక.